హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈరోజు మన ఈజీ కుకింగ్ కిచెన్లో ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉన్నటువంటి ఆనియన్ రింగ్స్ని తయారు చేసుకోవడం చూసేద్దామండి. దీనికోసం నేను బ్రెడ్ తీసుకున్నాను అనమాట. బ్రెడ్ని రఫ్గా ఇలా తుంచేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని బ్రెడ్ క్రమ్స్ ప్రిపేర్ చేసేసుకుందాము. ఇలా తుంచేసుకున్న బ్రెడ్ క్రమ్స్ని మిక్సీలో పట్టేస్తే మనకు బ్రెడ్ క్రమ్స్, హోమ్ మేడ్ బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోతాయి. కావాలంటే మార్కెట్లో కూడా ఇవి బ్రెడ్ క్రమ్స్ ఉంటాయి, కావాలంటే అవైనా తెచ్చుకోవచ్చు. కాస్త మిగిలిపోయిన బ్రెడ్ కానీ అలా ఉన్న మనము బ్రెడ్ క్రమ్స్ని ఈజీగా ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని సేమ్ క్వాంటిటీలో నేను ఆల్ పర్పస్ ఫ్లార్ లేదా మైదా యాడ్ చేశానండి, 3 టేబుల్ స్పూన్స్ వరకు. అలాగే కార్న్ఫ్లవర్ని కూడా 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్, మిక్స్డ్ హెర్బ్స్ అండి, ఇవి ఉంటే ఒక హాఫ్ టీ స్పూన్ అలా వేసుకోండి. తర్వాత బ్లాక్ పెప్పర్ పౌడర్ 1/4 టీ స్పూన్ వేసి ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత చక్కగా ఈ డ్రై స్పైసెస్ అంతా మరో మిక్సింగ్ బౌల్లో ఆల్ పర్పస్ ఫ్లార్ వేసాను లేదా మైదా వేసాను. అందులో కాస్త రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను. అలాగే కార్న్ఫ్లవర్ కూడా యాడ్ చేశానండి. ఇది పెరి పెరి మసాలా అనమాట. పెరి పెరి పౌడర్ నార్మల్గా మనకు రెడీమేడ్గా అవైలబుల్గా ఉంది, అది కూడా ఒక 1 టీ స్పూన్ అలా యాడ్ చేశాను. ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకుని డ్రై పౌడర్స్ మన పిండిలో అంతా చక్కగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని ఒక స్లరీ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇంతకుముందు మనము డ్రైగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక డ్రై పౌడర్ని అలా ప్రిపేర్ చేసుకున్నాము. ఇది స్లరీ కోసము కాస్త ఇలా మిక్స్ చేసుకొని మన బజ్జీల పిండి కంటే కాస్త పల్చగా ఉన్న ఒక బ్యాటర్ని రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనము ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ క్రమ్స్లో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేశాను, హాఫ్ టీ స్పూన్ అలా. నార్మల్గా బయట మనకు ఇవి ఎంతో ఎక్స్పెన్సివ్గా ఉంటాయి, లేకపోతే ప్రాసెస్ చేసిన ఎక్కువగా మనకు ప్రాసెస్డ్ ఫుడ్ కూడా ఈ మధ్య అవాయిడ్ చేయమంటున్నారు. కాబట్టి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఎక్కువ ఎక్స్పెన్సివ్ లేకుండా రెస్టారెంట్స్లో మనం హోమ్ మేడ్గా ఇలాంటి స్నాక్స్ కూడా అప్పుడప్పుడు తయారు చేసుకుని పిల్లలకి ఇవ్వచ్చండి. హోమ్ మేడ్ స్నాక్స్ ఎలా అంటే మనకు ఇవి నీట్గా హైజీనిక్గా ఉంటాయి, ఫ్రెష్గా ఉన్న మనము ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకుంటాం. కాబట్టి ఇది ఎప్పుడైనా వన్స్ ఇన్ ఎ వైల్ ఇలా తయారు చేసుకోవచ్చు అనమాట. ఇక ఆనియన్స్, మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుని కాస్త ఈ విధంగా మనము ఒక 1/2 సెంటీమీటర్ వరకు వచ్చే రింగ్స్ లాగా మనము ఇవి కట్ చేసేసుకోవాలి. మంచిగా ఉన్న క్వాలిటీ ఉన్న ఆనియన్స్ తీసుకోవాలండి. ఇలా చక్రాల్లాగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇవి విడివిడిగా సెట్ చేసుకోవాలన్నమాట. రింగ్స్ అంతా చిన్న చిన్న ఉండేటివి వద్దండి, అవి కర్రీలో అలా వేసేసుకోవచ్చు. కాస్త పెద్దగా రింగ్స్ ఉంటేనే ఈక్వల్గా బాగుంటుందని అవి అవాయిడ్ చేసేసి ఏదైనా పచ్చడి కూరల్లో అలా వేసుకోవచ్చు. మీడియం సైజుగా ఉన్నట్టు పెట్టేసుకోండి. ఇది మనకు ఆనియన్స్ ఎలా అంటే మనకు కూరలు పచ్చళ్ళలోనే కాదు, ఇలా స్నాక్స్ కూడా చేసుకున్నా కానీ చాలా చాలా బాగుంటుంది. నార్మల్గా మనము సౌత్ ఇండియన్ క్యూజన్లో ఆనియన్ ఉల్లి లేనిది మనకు పప్పులు కూరలు అసలు మనము ప్రిపేర్ చేసుకోలేం కదా. ఇక ఆనియన్ మనకు టేస్ట్ ఒకటే కాదండి, మనకు ఇది ఎంతో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇందులో మనకు వైటమిన్ సి కూడా ఇందులో ఉంటుంది. తర్వాత డైజెషన్ కూడా చాలా మంచిదండి. ప్రీబయోటిక్స్ కూడా ఉంటాయన్నమాట. బ్లడ్ ప్రెషర్ని కూడా ఇది, కొలెస్ట్రాల్ లెవెల్స్ని లో చేస్తుంది. బ్లడ్ క్లాట్స్ని కూడా ఇది మనకు తగ్గే విధంగా చేస్తుంది అనమాట. ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ ఇది మనకు యాంటీ ఆక్సిడెంట్స్ లాగా పనిచేస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. గట్ హెల్త్కి చాలా మంచిదండి, డైజెషన్కి మంచిది, బోన్ హెల్త్కి మంచిది, కొన్ని రకాల క్యాన్సర్స్ని కూడా ఇది రాకుండా చేస్తుంది అంటారు. తర్వాత ఇవి మన ఆనియన్ రింగ్స్ని కోల్డ్ వాటర్లో, బాగా చిల్డ్ వాటర్లో మనం ఇలా ఒక బౌల్లో డిప్ అయ్యే విధంగా వాటర్ వేసేసుకోవాలి, ఫిల్ చేసుకోవాలి. అదేవిధంగా మరో బౌల్లో కూడా కోల్డ్ వాటర్ని వేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత అందులో నేను డీప్ ఫ్రైకి సరిపడా ప్యాన్లో ఆయిల్ వేసి పెట్టేస్తానండి పక్కన. అది మనకు ఆయిల్ హీట్ అవుతుంటుంది, అంత లోపల ఈ చిన్న ప్రాసెస్ ఉంది, ఇది చేసేసుకుందాము. ఆనియన్ రింగ్స్ని కోల్డ్ వాటర్ నుండి తీసి ఒక్కొక్కటిగా మనము డ్రై పౌడర్లో వేసేసుకుందాము. డ్రై పౌడర్లో వేసుకున్న ఆనియన్ రింగ్స్ని ఒకసారి అంతా చక్కగా కోట్ అయ్యే విధంగా కోట్ చేసుకున్న తర్వాత ఈ రింగ్స్ తీసుకొని మనము కోల్డ్ వాటర్లో డిప్ చేసుకోవాలి. చూడండి, ఒక్కొక్కటిగా తీసుకుని నిదానంగా ఎక్స్ట్రాగా ఉన్న పిండిని ఒకసారి అలా ఇదిలిచ్చిన తర్వాత మనము కోల్డ్ వాటర్లో డిప్ చేసేసుకోవాలి. తర్వాత కోల్డ్ వాటర్ని తీసి అదే డస్ట్ చేసుకోవాలండి. మళ్ళీ అదే పిండిలో వేసుకొని డస్ట్ చేసుకున్న తర్వాత అంటే మనకు 2 టైమ్స్ మనకు డ్రై పిండిలో డస్ట్ అయిందనమాట. సో దట్ మనకు క్రంచీగా క్రిస్పీగా మన ఆనియన్ రింగ్స్ రావడానికి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట, మనం డబుల్ కోట్ చేయడం వల్ల. తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న స్లరీలో
ఒకసారి కంప్లీట్గా రోల్ అయ్యే విధంగా రోల్ చేసుకోవాలి. తర్వాత బ్రెడ్ క్రమ్స్లో ఒకసారి చక్కగా ఇది కోట్ అయ్యే విధంగా కోట్ చేసేసుకోవాలి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఎంతో టేస్టీగా మనకు అప్పుడే అనిపించేస్తున్నాయి కదా మన ఆనియన్ రింగ్స్. చాలా రుచిగా ఉండబోతున్నాయి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ అండ్ ఎఫర్ట్స్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఎన్నో మంచి మంచి రెసిపీస్తో నేను మీ ముందుకు వస్తున్నానండి. ఎంతో ఎఫర్ట్స్ పెడుతున్నాను కాబట్టి ఈ ఎఫర్ట్స్ని గుర్తించి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. మీ కామెంట్స్ ఎంతో ఎంకరేజింగ్గా ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తాయి కాబట్టి ఒక కామెంట్ ఇవ్వండి. బాగుంటే బాగుందని చెప్పండి. ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ మీకు రెసిపీకి సంబంధించినవి మీరు అడగచ్చండి. ఐ విల్ డెఫినెట్లీ ఆన్సర్ అనమాట. అలాగే ఒకసారి మనము పిండిలో అంతా డస్ట్ చేసుకున్న తర్వాత కోల్డ్ వాటర్లో డిప్ చేసుకోవాలి. మళ్ళీ అగైన్ మనము డ్రై పిండిలో డస్ట్ చేసుకోవాలి. అంటే మనకు పిండి 2 టైమ్స్ కోట్ అవుతుందన్నమాట. తర్వాత ఇందులో ఉండి స్లరీలో ఒకసారి డిప్ చేసుకున్న తర్వాత బ్రెడ్ క్రమ్స్లో ఒకసారి కోట్ చేసుకోవాలి. చాలా ఈజీగా టేస్టీగా పిల్లలకి కానీ ఇంట్లో ఎవరికైనా ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తున్నారు, ఫ్రెండ్స్కి పిల్లలు ఏదైనా స్నాక్ కావాలి అంటే అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనము చక్కగా ఈ విధంగా చేసి ఇవ్వచ్చు. నార్మల్గా బజ్జీలు పకోడీలు అవి నార్మల్గా రెగ్యులర్గా చేసుకుంటూనే ఉంటాము. ఇలా ఒకసారి ఎవరైనా ఎప్పుడన్నా పిల్లలకి ట్రై చేసి ఇస్తే మరీ ఎక్కువ హెల్దీయెస్ట్ రెసిపీ అయితే చెప్పలేను. కాకపోతే బయట మనం కొనుక్కున్న వాటికంటే ఇది చాలా 100 టైమ్స్ బెటర్ కదా. ఇలా మనము రింగ్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 1 వీక్ వరకు పెట్టుకొని అప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము డీప్ ఫ్రై చేసి ఇవ్వచ్చండి. పిల్లలకి కానీ మనం కానీ ఎంజాయ్ చేయొచ్చు. గ్రీన్ చట్నీ కానీ టొమాటో సాస్తో కానీ వేడివేడిగా క్రంచీగా ఉన్న ఆనియన్ రింగ్స్ చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వింటర్ సీజన్లో మనకు ఏదైనా కాస్త వేడివేడిగా క్రంచీగా ఉన్న స్నాక్ కావాలనిపిస్తుంది కదా, ఆ టైంలో ఇది మనకు ఫాస్ట్గా అయిపోతుంది. ఈజీగా ఉంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా ఎంత క్రంచీగా మౌత్ వాటరింగ్గా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా మన ఆనియన్ రింగ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి ఒకసారి ఇస్తే వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా పిలుచుకొచ్చినప్పుడు చిన్న చిన్న బర్త్డే పార్టీస్లో పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుచుకొస్తుంటారు కదా, అలాంటప్పుడు ఇలా కాస్త డిఫరెంట్గా మనము ట్రై చేసి పిల్లలకి అందించామంటే పిల్లలు హ్యాపీ, మనకు కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే మనం కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా. లో బడ్జెట్లో మనకు ఆనియన్ రింగ్స్ రెడీ అయిపోతాయండి. నార్మల్గా మనకు సూపర్ మార్కెట్స్లో అలా ఉంటాయి, ప్రాసెస్ చేసి పెట్టింటారు కాబట్టి వాళ్ళు అందులో కెమికల్స్ మనము తినకూడని ఏవేవో కెమికల్స్ అలాంటివి యాడ్ చేసి ఉంటారు కాబట్టి ఇది హోమ్మేడ్గా మనకు హైజీనిక్గా మన చేతులతో మనము ఆనియన్ రింగ్స్ని రెడీ చేసుకోవచ్చు. ఏం కష్టం లేదండి, చాలా ఈజీగా అయిపోతాయి. మీరు ఎప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నారు ఆనియన్ రింగ్స్ని? ఈరోజు ఈవినింగా, టుమారో మార్నింగా, ఎప్పుడైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకొని మీరు ఇంటిల్లిపాది హ్యాపీగా స్నాక్ని ఎంజాయ్ చేయాలని హోప్ చేస్తున్నాను. టొమాటో సాస్ ఆర్ గ్రీన్ చట్నీ ఎందులో అయినా బాగుంటుందండి. తప్పకుండా మీరు ఆనియన్ రింగ్స్ని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బై బాయ్.